పోరాడే వానిదే ఎర్రజెండా. పోరాటాలతో ప్రజా సమస్యల పరిష్కారం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం గుత్పల తమ్మడపల్లి సిపిఎం మీటింగ్కి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వాగతం పలికిన సిపిఎం శ్రేణులు. ఈ సభ అధ్యక్షులు, ఇక్కడ హాజరైనటువంటి కార్యకర్తలు, కామ్రేడ్స్, తమ్మడపల్లి గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. తెలంగాణ పోరాటంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి తమ్మడపల్లి గ్రామానికి ఈ గ్రామ సిపిఎం పార్టీ మహాసభ సందర్భంగా హాజరయ్యే అవకాశం రావడం, ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు అర్పించి ఏ లక్ష్యం కోసం అయితే, ఏ ఆశయం కోసం అయితే పోరాడారో, ఇక్కడ అనేక మందిని పోలీసులు కాల్పులకు గురి చేశారో, ఆ వీరులు పోరాడినటువంటి ఆశయం, వాళ్ళు ఏం సాధించాలని పోరాడారో అది ఇంకా సాధించబడలేదు. పేద ప్రజలకు హక్కులు రాలేదు, భూములు రాలేదు, స్వేచ్ఛ రాలేదు, స్వతంత్రం రాలేదు. ఇప్పటికీ పెట్టుబడిదారుల పరిపాలన సాగుతోంది దేశంలో. ఇప్పటికీ దోపిడీదారుల రాజ్యం సాగుతోంది ఈ దేశంలో. కాబట్టి దోపిడీ పోవాలని, పీడనం పోవాలని, స్వేచ్ఛ కావాలని, హక్కులు కావాలని ఇంకా పోరాటాలు సాగించాల్సిన అవసరం, పేద ప్రజల తరఫున నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఆ పని కమ్యూనిస్టులు చేస్తున్నారు. చాలామంది అనుకోవచ్చు, కమ్యూనిస్టులు ధర్మం కోసమే పోరాడతారు, న్యాయం కోసమే పోరాడతారు, మంచి సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కి రావట్లేదు కదా, ఓట్లు రావట్లేదు, సీట్లు రావట్లేదు, రాజ్యంలోకి రావట్లేదు, మరి మనం ఎన్నాళ్ళు అని కూడా చాలామంది అనుకోవచ్చు. కానీ ఈరోజున ఓట్లు, సీట్లు అనేవి న్యాయాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి, ప్రజలకు సేవ చేసిన దాన్ని బట్టి రావట్లేదు. ప్రజల్లో పనిచేసే వాళ్ళకు ఓట్లు వేసే లక్షణం పోయింది. ఇప్పుడు ఓట్లు ఎట్లా వేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. డబ్బులున్న వాడికి, సారా పడిచిన వాడికి, బిర్యానీ ప్యాకెట్లు పడిన వాళ్ళకి ఓట్లు వేస్తారు. అట్లా అని ప్రజల హక్కుల కోసం పోరాడే కర్తవ్యాన్ని కమ్యూనిస్టులు వదులుకుంటారా? ఓటు కోసమో, సీటు కోసమో, పదవి కోసమో కాదు కమ్యూనిస్టులు ఉన్నది. పేద ప్రజల కష్టాలు ఉన్నంతకాలం, కన్నీళ్ళు ఉన్నంతకాలం ఆ కన్నీళ్లు తోడటానికి, కష్టాలకు అండగా నిలబడటానికి కమ్యూనిస్టులు ఉంటారు. ఎర్రజెండా ఉంటుంది, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంటుంది అని చెప్పి మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటి? పేద ప్రజలకు సేవ చేయటం, అండగా ఉండడం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. సేవ చేయటం అంటే ఏంటి? డబ్బులు పంచడం, సారా పంచడం కాదు సేవ అంటే. కష్టంలో అండగా ఉండడం. ఇప్పుడు దేశమంతటికి ఒక కష్టం వచ్చింది. ఈ కష్టంలో ఎవరు అండగా ఉంటున్నారు? ఒకసారి పరిశీలన చేయండి. ఓట్లు ఎవరికి వచ్చినాయి, సీట్లు ఎవరికి వచ్చినాయి, అధికారంలో ఎవరు ఉన్నారు, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు, భారతదేశంలో ప్రధానమంత్రి ఎవరు, ఇది కాదు లెక్క. ప్రజల కష్టం వచ్చినప్పుడు అండగా ఉన్నది ఎవరు? ఇప్పుడు ప్రజల కష్టం వచ్చింది ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ పోయినా సరే మూతికి గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నాం. ఇది ఒక పెద్ద కష్టం మనకి. ఎందుకు వచ్చింది కష్టం? కరోనా.
కరోనా మహమ్మారి ఒక పెద్ద జబ్బుగా ఒక తమడపల్లి కాదు, జఫర్గఢ్ మండలమే కాదు, తెలంగాణే కాదు, మొత్తం ప్రపంచం అంతా భూమి చుట్టూ ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయో మొత్తం జనానికి అందరికీ ఈ బాధ వచ్చింది. కోట్ల మందికి ఈ వ్యాధి వచ్చింది. ఇప్పటికే 40 లక్షల మంది చనిపోయారు భారతదేశం మొత్తం ప్రపంచంలో. భారతదేశంలో 4 లక్షల మంది చనిపోయారు. 3 కోట్ల మందికి జబ్బు వచ్చింది. సౌండ్ తగ్గించుకోవాలి. 3 కోట్ల మందికి జబ్బు వచ్చింది. ఎందుకని వస్తుంది? ఈ లెక్కలు కూడా కరెక్ట్ కాదు. ఈ లెక్కలు కూడా తక్కువ చేసి చెప్తున్నారు. ఇంకా చాలా ఎక్కువ మంది చచ్చిపోయారు. లెక్కలు కరెక్ట్గా ఎక్కడ తెలుస్తున్నాయంటే శ్మశాన వాటికల దగ్గర తెలుస్తున్నాయి. అక్కడ తగలబెట్టాలని తీసుకొస్తే అక్కడ లెక్క వేస్తారు వాళ్ళు. అంటే పల్లెటూళ్ళలో లెక్క వేయరు, కానీ పట్టణాలన్నింటిలో హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ శ్మశాన వాటికలన్నింటిలో తగలబెట్టాలని తీసుకొచ్చిన వాళ్ళని లెక్కలు రాస్తారు. జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.